కోదండరామ్ గారు తాజాగా మీరు డబ్బుల రాజకీయం గురించి ఆశ్చర్యపోయారు. ఇప్పుడేంటి గతంలో మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడే అప్పుడే మిమ్మల్ని ఆ సభలకు అడుగు పెట్టనివ్వకుండా 100 కోట్లు ఖర్చు పెట్టి అడ్డుకున్న పరిస్థితి అప్పుడే మీకు తెలుసు కదా. కొత్తగా ఆశ్చర్యపోవడానికి ఏముంది అంటే వాస్తవానికి అది ఆ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత అది ఒక వికృత రూపం తీసుకుంది. నేను దాదాపు ఆ ఎన్నికల్లో మొట్టమొదటిసారి చూసిన అడ్డుకోవటానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు మామూలువి కాదు. సర్వశక్తులను ఉపయోగించారు. ఆఖరికి డబ్బును కూడా విపరీతంగా అది ఒక ప్రవాహం లాగానే ఫస్ట్ టైం అనుకుంటా ఒక ఎమ్మెల్సీకి 120-110 కోట్లు ఖర్చు పెట్టడం అంటే వాస్తవం. నేను జర్నలిజంలోకి వచ్చాక కూడా ఫస్ట్ టైం విన్నా. మా దగ్గర ఏమో డబ్బులు లేవు, మేము ఒక పైసా ఇవ్వలేము, మా పని చూసి ఆదరించాల్సిందే తప్ప మా నుంచి అంతకు మించి ఆశించొద్దని. అక్కడికి కూడా 70,000 ఓట్లు రావటము మొదటి కౌంట్లో. రెండో కౌంట్లోకి వచ్చేసరికి 1,00,000 దాటినాయి అనుకోండి. అప్పటికి అక్కడున్న పోలీస్ కానిస్టేబుల్ అంతా రోజు మా వెంట ఉండి సార్ నువ్వు గెలవాలి అని మొదటిసారి ఓట్లు తక్కువగా వస్తున్నప్పుడు చూసి కొంచెం బాధపడి అనుకున్నారు. మన స్టూడియోలో కూడా మాట్లాడుకున్నాం. బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు అన్నారు, మలినం లేని ఓట్లు వచ్చినాయి సార్, ఎందుకు బాధపడతావని వాళ్ళు ఒక మాట చెప్పి అక్కడి నుంచి సాగనంపారు. మాతో ఉండగలిగేటువంటి వాళ్ళు కూడా మాకు వ్యతిరేకంగా నిలబెట్టగలిగినారు కదా అని బాధ అయింది. ఎవరైతే నిజంగా మాతో ఉంటే ఆ సమయానికి ఒక ప్రత్యామ్నాయం అనేది, ఒక బలమైన శక్తి అనేది ఒకటి. అప్పుడు ఏమనిపించింది ప్రొఫెసర్ గారు, డబ్బు ఎవరినైనా మార్చేస్తుంది లేకపోతే బలం ఎవరైనా మార్చేస్తుంది అనిపించిందా? అట్లా అనిపించింది ఒకటి. ఎందుకో బాధ ఎక్కడ అనిపించిందంటే చాలా బాధ అనిపించింది. అంటే మన వాళ్ళు అనుకున్న వాళ్ళం రాజకీయ ప్రాతిపదికన కాకుండా డబ్బుల ప్రాతిపదికనే విడిపోయినాం కదా అని కూడా అనిపించింది. సో బీఆర్ఎస్ని ఓడించడానికి కంకణం కట్టుకున్న ప్రొఫెసర్ కోదండరామ్ మొత్తానికి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి సరే మద్దతు ఇచ్చారు. ఆ వేళ సీట్ల గురించి కొంత వ్యవహారం డిస్కషన్ జరిగింది. సీట్లు ఏం లేకుండానే మీరు బేషరతుగా సపోర్ట్ చేశారు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఇంకా మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద సంతృప్తిగానే ఉన్నారా మీరు? ఎప్పుడు కూడా పూర్తి సంతృప్తి ఎందుకు ఉంటుందండి, ఉండదు కదా. ఎట్లాగూ పనులు ఇంకా బాగుంటే ఇంకా ఇవి జరిగితే బాగుండును, ఇంకా కొంత వేగంగా పోతే బాగుండును అని అనిపిస్తుంది. కానీ అసంతృప్తికి వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత కారణం కాదు. సైద్ధాంతికంగా వ్యతిరేకత ఏం లేదు, పని విధానం పట్ల పెద్ద అసంతృప్తి లేదు. కానీ సమస్య ఎక్కడ వస్తున్నదంటే ఖాళీ ఖజానా ప్రభుత్వానికి అప్పగజెప్పటం ఒక కారణం. రెండోది టీం లాగా ఒక వేగంగా ఇంకా కొంత ఒక లక్ష్యంకు దిక్కు ప్రజలను నడిపించే విషయంలో ఇంకా కొంత కృషి జరగవలసి ఉంటుందని నేను అనుకుంటున్నా. అవి మినహా నాకు అవి చేయగలిగితే ఇప్పటికీ కూడా ఇంకా కొంత ప్రయాణము ముందుకెళ్తుంది. డబ్బులైతే చేతిలో లేని విషయం అది. ప్రారంభించి హామీలు ఇచ్చేటప్పుడు కేసీఆర్ గారు అన్నారు, అలవిగానే హామీలు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి, కల్లబొల్లి మాటలే కదా, చేసేవైతే చెప్పరు, నోటి మాటే కదా, రేపు వచ్చేది లేదు చచ్చేది లేదని. కానీ వచ్చారు. ఇవాళ ఇబ్బంది పడుతున్నారా హామీల అమల్లో? తప్పకుండా. ఎందుకంటే ఖజానా మీరు ఈ ఆర్థిక అప్పులు అనుకుంటా కదా సుమారుగా. అంటే అప్పుడే కొంత జాగ్రత్తగా ప్లాన్ వేసుకొని ఉంటే బాగుండేది. మా మిత్రుడు ఒక ఆయన మొత్తం లెక్కలేసి ఒకసారి పోయి వాళ్ళ మేనిఫెస్టో ముఖ్యులు అందరికీ కూడా కలిసి, మీరు ఇప్పటికీ ఇచ్చిన హామీల వల్ల ఖర్చుకి ఇది ఇంకా అదనంగా మీరు హామీలు ఇస్తే ఇది ఇంకా పెరుగుతుంది, ఎట్లా సాధ్యం అనుకుంటున్నారు, మీరు ఆలోచించారా అని. అంటే అప్పటికి వాస్తవానికి వాళ్ళు అంచనా వేసుకోకుండా టకటక హామీలు ఇచ్చిన తర్వాత ఒకటి మంచి పరిణామం ఏంటంటే, గతంలో హామీలు ఎన్నికల హామీను ఎవరు పట్టించుకుంటారనుకున్నారు, కానీ పరిస్థితి మారిపోయింది. ప్రజలు ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో తమ డిమాండ్లను జోడించమని చెప్పి వెంటబడుతున్నారు. కానీ మరి మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేశారు కూడా ఉన్నారు, వాళ్ళకి తెలియపోయినా మీకు తెలుసు. అప్పుడు కోదండరామ్ గారు మేము ఇవన్నీ మద్దతు ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని కూడా మీరు ఎంతో కొంత బాధ్యత తీసుకోవాలి అంటే తీసుకుంటాం. ఎందుకు తీసుకోమంటే మద్దతు ఇచ్చినప్పుడు కొంత బాధ్యత మా మీద కూడా పడుతుంది కదా. అయితే కొంచెం జాగ్రత్త పడి ఉండవలసింది, కొన్నింటి విషయంలో వీళ్ళు జాగ్రత్త పాటించాల్సింది.